వరల్డ్ ఆఫ్ కాజా తాపేశ్వరం. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్. తాపేశ్వరంలో కాజా తినడానికి, తాపేశ్వరం కాజాని వేరే దగ్గర తినడానికి చాలా తేడా ఉంటుంది. కానీ కాజా చూస్తే అసలు వేడిగా ఎంత టెంప్టింగ్గా ఉందో. కానీ దీనికన్నా ముందు అసలు కాజా ఎట్లా ఫేమస్ అయింది, అసలు ఎవరికి అనుకున్నారు, ఎవరికి ఈ మోడల్లో ఒక స్వీట్ చెయ్యాలనే ఆలోచన వచ్చింది, ఇది కదా ఇంపార్టెంట్. 1939లో అంటే ఇండిపెండెన్స్ కన్నా కూడా చాలా ముందు అప్పుడు పొలిశెట్టి సత్యరాజు గారు అని ఒక అతను ఉండే అనమాట. ఆ పెద్ద ఆయన కనుక్కున్న స్వీటే ఇది. సో ఈ స్వీట్కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎంతోమంది పెళ్ళిళ్ళకి ఇది టన్నుల కొద్ది ఆర్డర్ పెట్టుకుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్లోనే 2 టన్నుల కాజాలు తయారు చేస్తారంట. అండ్ ఓన్లీ తాపేశ్వరంలోనే 3 టన్నుల కాజాలు తయారు చేస్తారంట. అంటే ఈ లెక్కన తాపేశ్వరం కాజా అనే పేరు పైన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తయారు చేస్తుండొచ్చు. కానీ ఈరోజు నేను ది ఒరిజినల్, ద మ్యాన్ మేడ్ బ్యూటీ ఇదే కాజా. సో ఈ కాజాని ఎట్లా తయారు చేస్తారు అదే నేను చూపిస్తానండి. తాపేశ్వరం కాజా మేకింగ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను చెప్పిన కదా, అది 5 స్టెప్స్లో జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ ఏం చేయాలంటే పిండి తట్టుకోవాలి. రండి. సో తాపేశ్వరం కాజాకి ఫస్ట్ ప్రాసెస్లో ఏంటిది అంటే ఫస్ట్ స్టెప్ ఇగో ఇక్కడ చూడండి, ఇది మైదాలో పామ్ ఆయిల్ వేస్తారంట వీళ్ళు. సో అది వేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేస్తారు. ఇది మిక్సర్ అన్నట్టు. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ పిండినంతా కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కలుపుతారు. సో ఆయన జాగ్రత్తగా కొంచెం నీళ్లు కలుపుతూ ఆ పిండిని ఏ విధమైన కన్సిస్టెన్సీలో రావాలో అట్లా తయారు చేస్తున్నాడు అన్నట్టు. దగ్గర నుంచి చూద్దాం. సో ఈ విధంగా పిండిని నీళ్లు పోసి, అంటే ఫస్ట్ ఆయిల్, దాని తర్వాత నీళ్లు పోసి ఆ పిండిని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది పిండి ముద్ద చూసారు కదా. సో యాక్చువల్గా ఈ పిండి ముద్ద కొంచెం మనము పూరీలకు చేసుకుంటాం కదా, గట్టిగా ఒత్తుకుంటాం కదా, అట్లా గట్టిగా ఉందన్నమాట పిండి. సో ఈ విధంగా గట్టిగా పిండిని తడుపుకున్న తర్వాత ఎండిపోకుండా ఉండడానికి పచ్చబట్టి వేసి పెట్టారు దీని మీద. దాని తర్వాత ఇది రోలరు. మామూలు ఇట్లా అని కూడా కూర్చుంటే టన్నుల కొద్ది కాజాలు చేయలేరు కాబట్టి దానికి దగ్గ మెషిన్. సో ఇక్కడ మంచిగా రోల్ అవుతుంది. సో రోల్ అయినప్పుడు దాని థిక్నెస్ ఎంత ఉంది, అది ఇక్కడి నుంచి మెల్లగా అక్కడికి వెళ్తుంది. ఆ రోలర్ నుంచి వచ్చిన కాజాల పిండి ఇట్లా సన్నగా షీట్ లాగా అవుతుంది అనమాట ఫస్ట్. సో ఈ షీట్ని బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా మంచిగా రోల్ చేస్తున్నారు. సో ఈ ప్రతి రోల్కి ఇట్లా కొంచెం వాటర్ అద్దుతున్నారు అనమాట, సో దట్ అది అతుక్కోకుండా. సో దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ పిండి. ఇక్కడ ఏం జరుగుతుంది చూపిస్తారండి. కాజా యొక్క రా మెటీరియల్లో ఇప్పుడు ఫస్ట్ ఇంత పెద్ద రోల్ వచ్చింది కదా, దీన్ని ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది. ఎస్. సో చూసారు కదా, ఇది ఈజీగా ఒక 30 నుంచి 40 పొరలు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఇట్లా ఒకసారి ఫ్లాట్ చేస్తున్నాడు కదా. కానీ మీకు ఇప్పుడు చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే ఇది కాజా. సో ఈ కాజాకి చూసారు కదా ఎన్ని లేయర్స్ ఉన్నాయో. ఓ మై గాడ్, అసలు ఇన్ని లేయర్స్ అంటే వీళ్ళు చేసిన పనిని నేను మళ్ళీ మొత్తం ఊడదీసి అలా పని ఎక్కువ చేస్తున్నా. బట్ చూడండి అసలు, అంటే అస్సలు అతుక్కోకుండా ఇన్ని లేయర్స్, ఇంత పెద్ద దాన్ని ఒక మంచి లేయర్ కాజా వస్తుందంటే బేసిక్గా ఇదే అనమాట తేడా. తాపేశ్వరం కాజాలో ఇట్లా లేయర్స్ ఉంటాయి, బయట తాపేశ్వరం కాజా అని అమ్ముతున్న దానికి ఇన్ని లేయర్స్ ఉండవు. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే వావ్. సో ఇది కొంచెం దొడ్డుగా వచ్చింది. సో అన్నీ ఖరాబ్ చేయదలుచుకోలేదు. బట్ ఎస్, చూసాను కదా ఇట్లా ఒత్తిన తర్వాత కూడా దీని లేయర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కనిపిస్తున్న వాటిని ఇక్కడికి పంపిస్తున్నారు అనమాట. సో ఇక్కడికి వచ్చిన ఈ కాజాలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు చూపిస్తారండి. ఇప్పుడు కాజాలు మనం ఫ్రై చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మొత్తం ఫ్రైయింగ్ సెక్షన్ ఉంది. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫస్ట్ ఇక్కడ ఎంత 137 అంటే 137 డిగ్రీస్. ఇదే బేసిక్గా తాపేశ్వరం కాజాకి సీక్రెట్ ఏంటో తెలుసా? టెంపరేచర్. ఎస్,
మరి ఎక్కువ టెంపరేచర్లో కాలిస్తే అతుకుపోవచ్చు, మాడిపోవచ్చు, రంగు మారిపోవచ్చు అండ్ టేస్ట్ కూడా పోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం చూస్తారు కదా 132 degrees మెయింటైన్ చేస్తున్న ఆయిల్లో ఫస్ట్ వీళ్ళు ఇట్లా వేసేస్తారు అన్నట్టు. ఇందులో ఎన్ని కాజాలు పడతాయి ఒకేసారి? 5 కేజీలు పడుతుంది. 5 కేజీల పిండిని ఒకేసారి కాజాలుగా మార్చుకొని ఇందులో వేసుకోవచ్చు. సో ఇట్లా ఫ్లాట్ ఎండ్గా ఉన్న వాటిని కాల్చిన తర్వాత ఒక్కసారిగా పొరలు ఎట్లా ఓపెన్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఈ 135 to 137 degrees మెయింటైన్ చేస్తున్న ఈ టెంపరేచర్లో ఒక 3 minutes అలా కాల్చుకోవాలన్నమాట. అది అలా కాల్చుకున్న తర్వాత దాని నుంచి నెక్స్ట్ వచ్చేస్తుంది 170 to 168 degreesకి ఇది కాలడం అన్నట్టు. అంటే ఈ ఆయిల్ ఏమో 168 degrees ఉంది ప్రస్తుతం అయితే. సో 170 degreesలో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది దాన్ని. సో అక్కడ 3 minutes, ఇక్కడ 3 minutes, సార్ డన్. సో ఇక్కడ 3 minutes, ఇక్కడ 3 minutes ఆ కాజాలు బాగా వేగిన తర్వాత దాని కలరు బంగారము రంగు. అక్కడ నుంచి 136 degrees నుంచి ఇక్కడ 177 నడుస్తుంది. 176, 168 ఈ టెంపరేచర్లో ఒక్కసారి నేను చూస్తా. బరువుగానే ఉంది. సో యాక్చువల్గా ఏంది అని అంటే ఇదిగోండి బంగారం లాంటి కాజాలు రెడీ అవుతున్నాయి ఇక్కడ. సో వాటి పొరలన్నీ కూడా ఇట్లా మంచి ఓపెన్ అయిపోయినాయి అండ్ కరెక్ట్ కలర్ వచ్చింది. ఈ కలర్ వస్తే ఆ విధంగా పొరలు ఓపెన్ అయితేనే అది తాపేశ్వరం కాజా అని అర్థం. సో వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్ ఆయిల్లో నుంచి పాకంలోకి వేసేయాలి. సో పాకంలోకి వేసిన కదా, సో ఈ పాకం కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా తీగ పాకం అంటే మరీ బంకగా జస్ట్ ఇట్లా కొంచెం చల్లారగానే ముద్దగా ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా కొంచెం తక్కువ బట్ చూడ్డానికి కొంచెం తిక్కుగానే ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాజాలు రెడీ అన్నట్టు ఇట్లా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇట్లాంటి ట్రేస్లో కాజాలు వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాజాలు రెడీ. సో మళ్ళీ ఫస్ట్ నేను రాగానే కాజా పట్టుకొని చూపించిన కదా, సో ఆ స్టేజ్కి కాజా వచ్చింది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ అంతటికీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg పిండితో కాజాలు చేసుకోవాలి అని అంటే పెద్ద పనేం కాదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ కరెక్ట్ టెక్నిక్ తెలవాలి. ఆ టెక్నిక్ తెలిసిన వాళ్ళే తాపేశ్వరం వాళ్ళు కాబట్టి తాపేశ్వరం కాజా ఈరోజు వరల్డ్ ఫేమస్ కాజా అయింది. జ్యూసి అసలు మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెట్.